Hello friends, good morning. Welcome to Telugu Trader Hub ఛానల్. ఈ వీడియోలో మనం స్టాక్ అంటే ఏంటి, స్టాక్ ట్రేడింగ్ అంటే ఏంటి, స్టాక్స్ ఎలా బై చేయాలి, సెల్ చేయాలి, స్టాక్స్ కొన్నప్పుడు మనకి అవసరం అయ్యే ప్లాట్ఫామ్స్ ఏంటి, దాన్ని ఎలా చూస్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ కవర్ చేద్దాం ఈ వీడియోలో. సో మనం ఇప్పుడు స్టాక్స్ అంటే ఏంటో డెఫినేషన్ చూద్దాం. స్టాక్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ షేర్స్. సో షేర్స్ అన్న స్టాక్స్ అన్న అన్నీ సేమ్ మీనింగే. దీస్ రిప్రజెంట్ ద ఓనర్షిప్ ఇన్ ఏ కంపెనీ. సో మనకి షేర్స్ కొన్నామంటే మనకి కంపెనీలో ఓనర్షిప్ వచ్చినట్టే. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం టీసీఎస్లో, రిలయన్స్లో స్టాక్స్ అప్పుడప్పుడు బై చేస్తాం కదా. సో బై చేసామంటే దాని మీనింగ్ ఏంటంటే మనకి ఓనర్షిప్ వచ్చినట్టు ఆ కంపెనీలో. ఇప్పుడు మనం స్టాక్ ట్రేడింగ్ అంటే ఏంటో డెఫినేషన్ చూద్దాం. స్టాక్ ట్రేడింగ్ అంటే బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ షేర్స్ ఇన్ ఏ కంపెనీ అన్నమాట. సో మనం ఏదైనా స్టాక్ బై చేసినా, సెల్ చేసినా దాన్ని స్టాక్ ట్రేడింగ్ అంటారు. అంటే ఒక ట్రేడ్ అన్నమాట. బై అండ్ సెల్ అనేది ఒక కాంబినేషన్ అనుకోండి. సో ట్రేడింగ్ ఆఫ్ స్టాక్స్ అంటే బై చేయడం, సెల్ చేయడం. సో కంటిన్యూస్‌గా బై చేస్తూ, సెల్ చేస్తూ ఉంటే దాన్ని స్టాక్ ట్రేడింగ్ అంటాము. నార్మల్‌గా తక్కువ ప్రైజెస్‌కి బై చేసి, ఎక్కువ ప్రైజెస్‌కి సెల్ చేస్తుంటాం. సో అలాగా మనకి ఓవరాల్‌గా ప్రాఫిట్స్ వచ్చేటట్టు చూసుకుంటామనమాట. తక్కువ ప్రైస్‌కి బై చేసి, ఎక్కువ ప్రైస్‌కి సెల్ చేస్తుంటాం. సో ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి మనకి ఒక ప్లాట్‌ఫార్మ్ ఇంపార్టెంట్. సో మనకి యూజువల్‌గా ఆన్‌లైన్ బ్రోకరేజ్ ట్రేడింగ్ ప్లాట్‌ఫార్మ్స్ ఉంటాయి. జీరోదా, అప్‌స్టాక్స్, ఇంకా డైరెక్ట్‌గా కూడా ఉంటాయి. లైక్ ఎవ్రీ బ్యాంక్ గూడా మనకి ఈ ఫెసిలిటీస్‌ని ప్రొవైడ్ చేస్తది. సో మనకి కొన్నుంటాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, యాక్సిస్ బ్యాంక్. సో ఇప్పుడు మనం ఏ ట్రేడింగ్ ప్లాట్‌ఫార్మ్ చూస్ చేసుకోవాలో డిసైడ్ అవ్వడానికి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ చూద్దాం. ఫస్ట్ బేసిక్ థింగ్ ఏంటంటే ఆన్‌లైన్ అయ్యుంటే బెటర్ అనమాట. నెక్స్ట్ ప్లాట్‌ఫార్మ్ చాలా ఫ్రెండ్లీగా ఉండాలి. యూజర్ ఇంటర్‌ఫేస్ చాలా సింపుల్‌గా ఉండాలి. ఈజీగా మనకి అన్ని ఫాంట్స్ కనిపించాలి. విజిబిలిటీ బావుండాలి. నెక్స్ట్ ఫీస్ తక్కువుండే ప్లాట్‌ఫార్మ్స్ బెటర్. కొన్ని ఇనిషియల్‌గా జీరో సైన్ అప్ ఉంటాయి. కొన్నిటికి పేమెంట్ ఉంటది. లైక్ సమ్ ఇనిషియల్ సైన్ అప్ ఫీ. నెక్స్ట్ హిడెన్ ఫీస్ గూడా ఉంటాయి. ట్రాన్సాక్షన్ ఫీస్ ఇవన్నీ కొంచెం పర్సెంటేజెస్‌లో ఉంటాయి. ఒక్కొక్క ప్లాట్‌ఫార్మ్ ఒక్కొక్క పర్సెంటేజ్ ఇస్తది. సో, అవన్నీ కంపేర్ చేసుకొని మనం డిసైడ్ అవ్వాలి. నెక్స్ట్ మన యాక్టివిటీ అండ్ ఫ్రీక్వెన్సీ మీద గూడా డిపెండ్ అయి ఉంటది. ఇఫ్ మనం చాలా హై యాక్టివిటీ అనుకో, లైక్ రెగ్యులర్ యూజర్స్, లైక్ డే ట్రేడింగ్‌కి ఒకలాగా ఉంటది. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్‌కి ఒక ట్రేడింగ్ ప్లాట్‌ఫార్మ్ యూజ్ చేయాలి. సో, మన క్యాపిటల్ మీద గూడా డిపెండ్ అయి ఉంటది. సో, మనం స్మాల్ క్యాపిటలా, లార్జ్ క్యాపిటలా, మీడియం క్యాపిటలా, సో, ఒక్కొక్క క్యాపిటల్‌కి ఒక్కొక్క డిఫరెంట్ ట్రేడింగ్ ప్లాట్‌ఫార్మ్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. సో, మనం ఒక పర్టిక్యులర్ ట్రేడింగ్ ప్లాట్‌ఫార్మ్ డిసైడ్ అయిపోయిన తర్వాత స్టాక్స్ రీసెర్చ్ చేయడం చాలా ఇంపార్టెంట్ పార్ట్. నార్మల్‌గా స్టాక్స్ రీసెర్చ్ చేయడానికి మనం ఫండమెంటల్స్ తెలుసుకుంటాం. కంపెనీ యొక్క రెవెన్యూ, గ్రోత్ పొటెన్షియల్, పీ/బై రేషియో అండ్ ఆల్సో రెగ్యులర్‌గా ఫైనాన్షియల్ న్యూస్ అప్డేట్ అయితూ ఉంటే బెటర్. కంపెనీ రిపోర్ట్స్ ఫాలో అవ్వడం, రిజల్ట్స్ ఫాలో అవ్వడం. సో, డీటెయిల్‌గా నెక్స్ట్ చూద్దాం విత్ ఎగ్జాంపుల్స్. సో, ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఇన్ఫోసిస్ తీసుకుంటే
ఆహ్, ఇన్ఫోసిస్ రెగ్యులర్‌గా ఎవ్రీ ఇయర్ రీసెంట్ ఇయర్స్ ఎలా పెర్ఫార్మ్ చేస్తుంది? దాని ట్రెండ్స్ ఎలా ఉన్నాయి? ఐటీ ఇండస్ట్రీలో కొత్త కొత్త టెక్నాలజీస్ డెవలప్‌మెంట్స్ ఏవైనా ఉన్నాయా? కన్సిస్టెంట్‌గా గ్రో అవుతుందా? దాని క్లయింట్ బేస్ ఎంత స్ట్రాంగ్‌గా ఉంది? చా రెగ్యులర్‌గా కొలాబరేషన్స్ ఎలా అవుతున్నాయి? వేరే వేరే కంపెనీస్‌తో టై అప్స్. సో, ఇలాంటివన్నీ అనలైజ్ చేసి మనం ఒక డెసిషన్‌కి వస్తామన్నమాట. వెదర్ టు బై దట్ స్టాక్ ఆర్ నాట్ అని. సో, ఇప్పుడు మనం స్టాక్స్ బై చేస్తున్నప్పుడు ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ పీ/బై రేషియో. పీ/బై రేషియో అనేది చాలా ఇంపార్టెంట్. అది ఒకసారి మనం ముందే చూస్తే తెలుస్తది. ఆ నంబర్ గాని తక్కువ ఉన్నదంటే ఆహ్, స్టాక్ యొక్క వాల్యుయేషన్ తక్కువ అండర్ వాల్యూ చేశారని. సో, గ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. స్టాక్ ప్రైస్ పెరిగేది. సో, అలాంటివి చూజ్ చేసుకొని కొనుక్కోవడం బెటర్. నార్మల్‌గా ఎక్కువ పీ/బై ఉంటే ఆల్రెడీ మంచి గ్రోత్‌లో ఉన్నదని అర్థం. సో, యూజువల్‌గా పీ/బై రేషియో 20, 30 ఉన్నదంటే దానికి ఎక్కువ పొటెన్షియల్ ఉన్నట్టు పైకి వెళ్ళడానికి స్టాక్ ప్రైస్. సో, అలాంటి స్టాక్స్ మనం బై చేసుకోవచ్చు ఎప్పుడైనా అవసరమైతే. ఆర్ కంపేర్ చేసుకోవచ్చు. ఏ స్టాక్ పీ/బై రేషియో ఎంతున్నది అని. అలా కంపేర్ చేసుకొని మనం ఏ స్టాక్ ఉంటే బెటర్ అని అనలైజ్ చేసి కొనుక్కోవచ్చనమాట. నెక్స్ట్ డివిడెండ్ ఈల్డ్ అనేది కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఎవరెవరు డివిడెండ్స్ ఎలా ఇస్తున్నారు? రెగ్యులర్‌గా ఎంత ఇస్తున్నారు? సో, రెగ్యులర్‌గా డివిడెండ్స్ ఇంక్రీజ్ అవుతున్నాయా? తక్కువ అవుతున్నాయా? సో, ఇలా కంపేర్ చేసుకొని ఏదెక్కువ మన క్యాపిటల్‌కి రిలేషన్‌లో బెటర్ ఈల్డ్ ఇస్తుందో చూసుకొని అలాంటివి స్టాక్స్ కొనుక్కుంటే బెటర్ అనమాట. సో, మనం ఏదైనా స్టాక్ బై చేయాలంటే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫాలోయింగ్ ద ఫైనాన్షియల్ న్యూస్ అండ్ కంపెనీ రిపోర్ట్స్. ఫైనాన్షియల్ న్యూస్ వల్ల మనకి రెగ్యులర్‌గా అప్‌డేట్‌గా ఉంటాం. కంపెనీ ఎలా పెర్ఫార్మ్ చేస్తుందని. కంపెనీ రిపోర్ట్స్ వైస్ మనకి కంపెనీ రెవెన్యూ గ్రోత్ ఎలా ఉంది? న్యూ ఇన్వెస్ట్‌మెంట్స్ మీద ఐడియా వస్తది మనకి. సో, ఇవన్నీ చూసి అనలైజ్ చేసి మనం ఆ స్టాక్ కొనాలా? వద్దా? అని డిసైడ్ అవ్వచ్చు. సో, ఇప్పుడు మనం ఒక పర్టిక్యులర్ ట్రేడింగ్ ప్లాట్‌ఫార్మ్ డిసైడ్ అయిపోయాము. నెక్స్ట్ స్టాక్ గూడా డిసైడ్ అయ్యాము. సో, ఇప్పుడు ఆ స్టాక్‌ని ఎలాగ ఆర్డర్ ప్లేస్ చేయాలో చూద్దాం. సో, స్టాక్ చూస్ చేసుకున్నాం కదా! ఇప్పుడు నంబర్ ఆఫ్ షేర్స్ చూస్ చేసుకుంటాం. మన క్యాపిటల్‌కి తగ్గట్టు. దాని తర్వాత ఆర్డర్స్ ప్లేస్ చేసినప్పుడు 2 టైప్స్ ఆఫ్ ఆర్డర్స్ ఉంటాయన్నమాట. ఒకటి మార్కెట్ ఆర్డర్, ఒకటి లిమిట్ ఆర్డర్. మార్కెట్ ఆర్డర్ అంటే నాకు ఎగ్జాక్ట్‌గా ఏ ప్రైస్ అయినా పర్లేదు. జస్ట్ ఆ టైంకి నాకు ఇమ్మీడియేట్‌గా స్టాక్స్ కొనాలి, షేర్స్ కొనాలి అంటే మార్కెట్ ఆర్డర్‌లో ప్లేస్ అయితది. సో, అప్పుడు మనకి కరెంట్ ప్రైస్ ఏముంటే ఆ ప్రైస్‌కి ఇచ్చేస్తారు. నెక్స్ట్ లిమిట్ ఆర్డర్ అంటే మనకు కావాల్సిన ప్రైస్‌లో వస్తేనే ఆ ఆర్డర్ సక్సెస్ అవుతది. అప్పుడే మనకి ఆ నంబర్ ఆఫ్ షేర్స్ కూడా మనకి కొన్నట్టు అవుతది. సో, ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడొక స్టాక్ ప్రైస్ రూ. 100 ఉన్నదంటే మీరు మార్కెట్ ఆర్డర్‌లో ప్లేస్ చేస్తే రూ. 100 ఎగ్జాక్ట్‌గా ఉంటే వచ్చేస్తది. కానీ లిమిట్ ఆర్డర్‌లో మనం ప్రైస్‌ని ఆ బాక్స్‌లో మార్చుకోవచ్చు. లిమిట్ ఆర్డర్ 98కి కొంటాను. సో, 98 అని పెడితే 98కి ఆ స్టాక్ వస్తే గాని మనకి ఆ ట్రాన్సాక్షన్ సక్సెస్ అవ్వదు. సో, అప్పుడు మనకి ఆర్డర్ ప్లేస్ అయితదనమాట. సో, ఈ 2 టైప్స్ ఆఫ్ ఆర్డర్స్ చాలా ఇంపార్టెంట్. మార్కెట్ ఆర్డర్, లిమిట్ ఆర్డర్. సో, నౌ సెల్లింగ్ ఆఫ్ స్టాక్స్.
ఇక్కడేంటంటే ఇందాక ఎలా బై చేసామో సేమ్ వేలో మనం సెల్ కూడా చేసేయొచ్చు. ఆ స్టాక్‌ని మనం సెల్ ఆర్డర్స్ ఉంటాయి కదా! మార్కెట్ ఆర్డర్‌లో ప్లేస్ చేయొచ్చు. లిమిట్ ఆర్డర్‌లో ప్లేస్ చేయొచ్చు. సేమ్ బయింగ్ లాగే సెల్ కూడా మార్కెట్ ఆర్డర్ అంటే ఏ ప్రైస్ ఉంటే కరెంట్ ప్రైస్‌కే మనకి ఇచ్చేస్తారు. లిమిట్ అంటే మనకి నచ్చిన ప్రైస్‌కి మనం లిమిట్‌లో సెట్ చేసుకొని ఆ ప్రైస్‌కొస్తే గానీ ఎగ్జిక్యూట్ అవ్వదు ఆర్డర్. నెక్స్ట్ సమ్ టాక్స్ కూడా ఉంటది ఆఫ్టర్ ట్రాన్సాక్షన్. అది కట్ అయ్యి మనకి నెట్ మనీ అనేది మన అకౌంట్‌లోకి మళ్ళీ అవైలబుల్‌గా ఉంటదనమాట. సో, నార్మల్‌గా కొన్ని టిప్స్ ఉంటాయి సక్సెస్‌ఫుల్ స్టాక్ ట్రేడింగ్‌కి. యూజువల్‌గా మనం ట్రేడ్ చేసినప్పుడు రియలిస్టిక్ గోల్స్ పెట్టుకోవాలి. అంటే ఒకే రోజు 50%, 20% ఇలాంటి ప్రాఫిట్స్ ఎక్స్‌పెక్ట్ చేయకూడదు ట్రేడింగ్‌లో. నార్మల్‌గా ఆన్ యావరేజ్ ఇయర్‌కి 20% అలా ఎక్స్‌పెక్ట్ చేస్తే బెటర్. ట్రేడింగ్‌లో 1% వచ్చినా చాలా ఎక్కువే. సో, మోస్ట్‌లీ లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకోవడం చాలా సేఫ్. మనకు గూడా అంత ప్రెషర్ ఉండదు ట్రేడింగ్‌లో. నెక్స్ట్ డైవర్సిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. ఒకే స్టాక్ కాకుండా వేరియస్ ఇండస్ట్రీస్‌లో స్టాక్స్ కొనుక్కోవడం చాలా బెటర్. సో, ఇండెక్స్ ఫండ్స్ ఇలాంటివి ఉంటాయి కదా! సో, వాటిలో ఇన్వెస్ట్ చేయడం చాలా గుడ్ ట్రేడింగ్ ట్రిప్ అనమాట. నెక్స్ట్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో, రీసెర్చ్ చేసి, ఒకసారి ఆలోచించి, లాజికల్‌గా థింక్ చేసి ట్రేడింగ్ చేస్తే కొంచెం బెటర్. సో, ఒక ట్రేడింగ్ స్ట్రాటజీ ఫాలో అవ్వాలి మనం. సో, ముందే ట్రేడింగ్ ప్లాన్ అనేది ఒకటి వేసుకొని, ఓకే. దిస్ ఈజ్ మై స్టాప్ లాస్. దిస్ ఈజ్ మై ప్రాఫిట్ అని నంబర్స్ ఇచ్చుకొని, మనకిష్టం వచ్చిన రిస్క్ మేనేజ్మెంట్ ఫార్ములాస్ వాడుకొని, మనం ఎగ్జిక్యూట్ చేస్తే బెటర్. ఇలాగా ఫాలో అయితే మనకి లాసెస్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ప్రాఫిట్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో, ఇప్పుడు మనం కామన్ మిస్టేక్ ఏవేవి అవాయిడ్ చేయాలో చూద్దాం. పానిక్ సెల్లింగ్ డ్యూరింగ్ మార్కెట్ డిప్. అంటే స్టాక్ ప్రైస్ సడెన్‌గా పడిపోతుందని చెప్పేసి భయపడిపోయి మనం వెంటనే అమ్మేయకుండా అసలు మన ట్రేడింగ్ స్ట్రాటజీ, ట్రేడింగ్ ప్లాన్ ఫాలో అవుతూ ఉండడం బెటర్. ఇగ్నోరింగ్ రీసెర్చ్ అండ్ మార్కెట్ ట్రెండ్స్. సో, ట్రెండ్స్ ఉంటాయి మార్కెట్‌లో హై, లోస్, అప్, డౌన్ కొన్ని సైకిల్స్ ఉంటాయి. సో, ఇలాంటివన్నీ ఫాలో అవుతూ ఉంటే కొంచెం బెటర్ బిఫోర్ బయింగ్ ఆర్ సెల్లింగ్ స్టాక్. సో, నార్మల్‌గా అందరూ ఒకే స్టాక్ కొనేస్తుంటారు. ఒకే టైప్ ఆఫ్ సెక్టర్‌ని. టెక్నాలజీ సెక్టర్ అయినా, బ్యాంక్ సెక్టర్ అయినా. సో, అలాంటి టైం అప్పుడు ఏదైనా అన్‌వాంటెడ్ న్యూస్ వస్తే వెంటనే చాలా డ్యామేజ్ అయితది పోర్ట్‌ఫోలియో. సో, దానికి మనం డైవర్సిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. సో, ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అనిపించింది అనుకుంటున్నాను. స్టాక్స్ గురించి బేసిక్స్ అండ్ షేర్స్ ఎలా వర్క్ చేస్తాయో కొంచెం డిస్కస్ చేశాం కదా! ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో దట్ మన ఫ్యూచర్ వీడియోస్‌లో మిస్ అవ్వకుండా ఉంటారు. నెక్స్ట్ వీడియోస్‌లో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, మార్కెట్ స్ట్రాటజీస్, రిస్క్ మేనేజ్మెంట్ మెథడ్స్ కవర్ చేద్దాము. సో స్టే ట్యూన్ అండ్ ఆల్ ద బెస్ట్.